చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఆల్ హ్యాపీస్, వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. ఫ్రైడే వచ్చిందంటే కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఫ్రైడే వచ్చిందంటే కొత్త సినిమాలతో పాటు కొత్త నటీనటుల సందడి కూడా పెరిగిపోయింది. డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలన్నట్టు యాక్టర్ కొడుకు కూడా యాక్టర్ అవ్వాలి, రూల్ అలా వచ్చేసింది అంతే. మరి ఇప్పుడు కొత్త హీరో ఎవరు వచ్చారు? మరో స్టార్ కిడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు శ్రీకాంత్ గారు లేరు. శ్రీకాంత్ గారు నాటి మేటి నటి ఊహా గారు వాళ్ళ అబ్బాయి రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కుర్రాడు చూస్తే కత్తిలా ఉన్నాడండి. శ్రీకాంత్ గారి ఫీచర్స్, వాళ్ళ అమ్మగారి కళ్ళు, మంచి హైటు, అబ్బా అదిరిపోయాడు అనుకోండి. నాకు ఇవాళ చాలా మాట్లాడాలని ఉంది. సో అందుకే నాన్నని అమ్మని కిందకి వెళ్ళమన్నాను. స్టేజ్లో ఉంచడం బాగోదని కిందకి వెళ్ళమన్నాను. సారీ, నాకు కొంచెం తెలుగు వీక్. సో ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ, మీడియా వాళ్ళకి, ఇంకా నాన్న అభిమానులకి, ఇంకా అక్కినేని అభిమానులకి, మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. టెన్షన్ వస్తుంది కొంచెం మాట. నేను ఇక్కడ ఈ మైక్ పట్టుకుని మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణం నాకు జన్మనిచ్చిన మా అమ్మ, మా నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు నాకు ఎప్పుడు చెప్పేవారు, ఒక భజన్ లాగా చెప్పేవారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నేను సినిమా ఒక యాక్టర్ ఎప్పుడు అవుతానన్నాను అప్పటి నుంచి చెప్తానే ఉన్నవారు. హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హార్డ్ వర్క్ చేస్తేనే చెప్తా ఉన్నారు, నీ కళ్ళు ఎప్పుడు పైకి చూస్తూ ఉండాలి, నీ కాళ్ళు ఎప్పుడు కిందనే ఉండాలి, సో స్టే డౌన్ టు ఎర్త్ అని చెప్పేవారు అందరితో. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళినా నువ్వు ఆ కిందనే ఉండాలని చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేకుండా నేను లేను. అండ్ అమ్మ, నాన్న, నేను లైఫ్లో ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా మీరు, నాదొకటే ఉద్దేశం, మీరు ఎప్పుడు తల ఎత్తుకుని తిరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా అమ్మ నాన్న ఒకటే కాదు, నన్ను ప్రేమించిన వాళ్ళందరూ, నా వెల్ విషర్స్ అందరూ నన్ను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ ఏడవకమ్మా, పర్లేదు. అండ్ ఒక స్పెషల్ పర్సన్ గురించి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. కింగ్ నాగార్జున గారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక కొత్త హీరో పక్కన ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా చాలా రిస్క్ తీసుకోవాలి సార్, చాలా కాన్ఫిడెన్స్ కావాలి సార్ దాంట్లో. సార్, దిస్ ప్రూవ్స్ దాట్ యూ ఆర్ అ సినిమా లవర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన హీరో రోషన్ 14 సంవత్సరాల వయసులో గుణశేఖర్ గారి రుద్రమదేవి సినిమా లేదు, ఈ సినిమాలో రాణా చిన్నప్పటి వేషం వేశాడు. ఇదే సినిమాలో రోషన్ చెల్లెలు మేధ కూడా చిన్నప్పటి అనుష్కగా నటించింది. రుద్రమదేవ్ సినిమా రషెస్ చూసి నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోగా కథకి ఈ కుర్రాడైతే పర్ఫెక్ట్ యాప్ట్ అవుతాడని డైరెక్టర్ నా కోటేశ్వరరావు గారు గట్టిగా పట్టుబట్టారట. చిత్ర యూనిట్ కూడా దానికే ఓటేశారు. ఇక శ్రీకాంత్ గారిని అడిగారు. ఈ మన రోషన్కి కూడా తండ్రిలా మంచి ఆర్టిస్ట్ అవ్వాలనే కోరిక, దాంతో ఇంట్లో వాళ్ళు కూడా కాదనలేక ఓకే అనేశారు. అసలు రోషన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని నేను అనుకోలేదు. అసలు మేము అంతా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఇప్పుడు వద్దు సినిమా ఫీల్డ్లోకి అనుకున్నాం. బట్ అనుకోకుండా రుద్రమాదేవిలో ఒక క్యారెక్టర్ అడగడం, రానా చిన్నప్పుడు క్యారెక్టర్ అడగడం, సరే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, అటువంటి క్యారెక్టరు మన లైఫ్లో చేయలేము, ఈ ఏజ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుని అది ఒప్పుకోవడం. దాని తర్వాత జీకే ఒకరోజు వచ్చి సబ్జెక్ట్ చెప్పి రోషన్ని ఈ సినిమాలో రోషన్ కావాలనగానే ప్రొడ్యూసర్ ఎవరు అని అడిగాను. ఫస్ట్ నాగార్జున గారు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అన్నారు. నేనైతే రోషన్ ఒప్పుకుంటే చాలా బాగుంటుంది, తిని కూడా ఒప్పుకోవాలి కదా, తిని కూడా ఒప్పుకుంటే బాగుంటుంది అనుకుని పైకి వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టిన అడిగాను. సినిమా మంచి సబ్జెక్టు,
డెఫినెట్గా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం కూడా చెప్పండి అనగానే రోషన్ నేను చేస్తాను నాన్న, ఎందుకంటే రుచి మరిగాడు కదా సినీ ఫీల్డ్ గురించి ఆల్రెడీ. నాకు తెలుసు వన్స్ సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత దాని మీద ప్రేమ ఎక్కువ అవుతుంది తప్పితే దాని గురించి మళ్ళీ ఇదే అవ్వదు. సో నేను చేస్తాను అనగానే చేయడం కరెక్టే, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కష్టపడాలి. ఎందుకంటే అమ్మ నేను ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము, ఆ కష్టాన్ని నమ్ముకోవాలి, డెడికేటెడ్గా ఉండాలి. అలా అయితేనే ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు చెయ్యి, లేకపోతే చెప్పేద్దాం వద్దని చెప్పేసి, లేదు నాన్న నేను చేస్తాను అన్నాడు. సో వెరీ హ్యాపీ. ఫస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చింది. మనం ఎంత యాక్ట్రెస్ అయినా పిల్లల్ని ఒకసారి అలా చూసేటప్పటికి మనకేంటంటే ఆ స్క్రీన్లో మన అబ్బాయి అలా కనిపిస్తున్నాడు అనేటప్పటికి యాక్ట్రెస్ ఒక హీరో వైఫ్ అనేది పక్కన పెట్టేసి ఒక మదర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇంత చిన్న ఏజ్లోనే తను ఆ లెవెల్లో అంటే ఏమీ తను కష్టపడకుండా తన ఒక లక్తో అలా వచ్చేసింది అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. కొంచెం ఎమోషన్ అయ్యాను కూడా అప్పుడు. యాక్చువల్లీ అనుకోలేదు తను అలా మాట్లాడతాడని, ఇంట్లో ఎక్కువ మాట్లాడాడు యాక్చువల్గా. సో తన మనసులో మా గురించి ఇంత అభిప్రాయం ఉంది అనేది అక్కడ చూసేటప్పటికి ఇంకా అంటే లైక్ ఏ మదర్కైనా ఒక ఫీల్ వస్తుంది కదా. సో ద సేమ్ వే ఈవెన్ ఐ గాట్. నిర్మలా కాన్వెంట్ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ట్రైలర్స్, సాంగ్స్ చూస్తే కుర్రోడు ఇరగదీసేసాడు. రోషన్ చూసినప్పుడు అబ్బా ఫ్రెష్గా యంగ్ హీరో భలే ఉన్నాడు అనిపిస్తుంది. అయితే శ్రీకాంత్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు రోషన్ 11th స్టాండర్డ్ చదువుతున్నాడు, 12th స్టాండర్డ్ అయిన తర్వాత ఫారెన్ పంపి యాక్టింగ్ అది నేర్పించి బాగా వచ్చిన తర్వాత అప్పుడు యాక్ట్ చేస్తాడు, ఇప్పుడు వెంటనే సినిమాలు అయితే యాక్ట్ చేయడు, బోలెన్ ఆఫర్లు వస్తున్నాయి కానీ యాక్ట్ చేయుడు అని కరాఖండ్గా చెప్పేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే నిర్మలా కాన్వెంట్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఒక 2 years మాత్రం గ్యాప్ తీసుకుందామనే ఒక నిర్ణయం మాత్రం 100% తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా కష్టపడాలి, ఇంకా నేర్చుకోవాలి, దాన్ని ఈ సక్సెస్ని సస్టైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా ప్లానింగ్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోషన్ మీద కాన్ఫిడెన్స్ 100% పర్ఫార్మెన్స్ సైడ్ ఇంప్రూవ్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి ప్రతిదీ చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతాడు, నాకు తెలుసు అది. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది 100% వచ్చేస్తుంది. సో హార్డ్ వర్క్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సస్టైన్ అవ్వచ్చు డెఫినెట్గా. హార్డ్ వర్క్ చేస్తాడని నమ్మకం నాకు ఉంది కాబట్టి డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మన హీరో రోషన్ క్రికెట్ కూడా బాగానే ఆడతాడు. అయితే శ్రీకాంత్ గారికి రోషన్ని ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ని చేయాలని కోరికట. ఆయన క్రికెటర్ అవ్వాలనుకుని హీరో అయ్యాడు. కొడుకునైనా క్రికెటర్ని చేద్దాం అనుకుంటే కొడుకు కూడా హీరో అయ్యాడు. కట్ చేస్తే ఇద్దరు కలిపి సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నేను క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ కదా, క్రికెట్ని చేద్దాం అనుకున్నాను. అది కలగన్నాను. ఫస్ట్ ఫిఫ్త్ ఇయర్ నుంచే నేను క్రికెట్లో కోచింగ్ పెట్టడం అన్నీ జరిగింది. 5 years అయినప్పటి నుంచి. బట్ చేశాడు కానీ మనం కష్టం అనిపించింది. ఎందుకంటే మేము దానికి సపోర్ట్, మేము ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. పొద్దున్న 5ంటికి లేచి వెళ్ళి తీసుకెళ్ళి కొడుకుల్ని అలా చేస్తేనే క్రికెటర్ అవ్వగలరు అనేది వచ్చేసింది. స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యే టైంలో ఎందుకో తనకే ఆటోమేటిక్గా సినిమాల మీద ఇంట్రెస్ట్ రావడం. రుద్రమాదేవి అనే సినిమాలో ఫస్ట్ రానా చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం, అది ఎక్స్పీరియన్స్ అతనికి. ఎందుకంటే సినిమా మీద ఇంక నేను సినిమా చేయాలి అనే ఒక ఆలోచన రావడం, అలా వచ్చి అనుకోకుండా జరిగింది అది. బట్ ఇప్పుడు అనుకోలేము, నెక్స్ట్ అయినా సరే హీరోగానే చేస్తాడనేసి డిసైడ్ అయిపోయాడు. ఈ నిర్మలా కాన్వెంట్లో అవకాశం వచ్చింది. నాకు సపోర్ట్ ఎవరు లేరు, మరి నేనేం చేస్తాను. మా ఫాదర్ కూడా హీరో ఉంటే డైరెక్ట్గా నేను కూడా హీరోగా ఎంటర్ అయ్యామండి. నాగార్జున గారు ఇంకో హ్యాపీ ఏంటంటే ఆయన త్రూఅవుట్ సెకండ్ హాఫ్లో ఆయన ఉండటం కూడా రోషన్కి కొంచెం సపోర్టింగ్ బాగున్నట్టు అనిపించింది. ఎందుకంటే సపోర్ట్ ఉండి వెనకాల నుండి అన్నీ చెప్తూ ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ. సో ఫస్ట్ రోజు చిన్న ఇదైనా సరే తర్వాత నుంచి రోషన్ కూడా అలవాటు అయిపోవడం, ఐఎమ్ వెరీ హ్యాపీ. నిర్మలా కాన్వెంట్ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ నిర్మించడం, ఈ సినిమాలో అక్కినేని నాగార్జున గారు ఓ ప్రధాన పాత్ర పోషించడం, దాంతోపాటు ఆయన ఓ పాట పాడడం, ఇలా ఈ సినిమాలో బోల్డ్ అండ్ హైలైట్స్ ఉన్నాయి. దాంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. మరి ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది నిర్మలా కాన్వెంట్. వచ్చిన వాయిస్ బాగుంది అన్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సినిమా కొత్తలో వచ్చినప్పుడు నాగార్జున వాయిస్ బాగుండదు, పేలగా ఉంటుంది, సరిగ్గా డైలాగులు చెప్పడు, ఇవన్నీ విని 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 అంటే ఫ్యాన్స్ దగ్గర నుంచి విన్నాను,
ఇంట్లో విన్నాను, డైరెక్టర్ల దగ్గర నుంచి విన్నాను, అండ్ అందరి దగ్గర నుంచి విన్నాను. ఈయన వచ్చి సెట్లోకి వచ్చి వాయిస్ బాగుంది పాట పాడతారంటే వెంటనే పాడేశాను. పెద్ద ఆలోచించలా. రోషన్ వచ్చి ఫైనల్గా ఎవరో వచ్చి వాయిస్ బాగుంది అన్నారు. థ్యాంక్ యూ రోషన్, అండ్ థ్యాంక్ యూ రోషన్ ఫర్ మేకింగ్ మీ సింగ్. నౌ డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ ఇంకొక సాంగ్ చేయాలి. ఓకే. అండ్ సరే, ఈ రోషన్ ఇలా ఉన్నాడు, ఈ రోషన్ ఏంటి ఇలా మాట్లాడేశాడు. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్. ఇట్స్ ఫెంటాస్టిక్. అమ్మని నాన్న ఏడిపించావు, మళ్ళీ ఏడవద్దని చెప్పావు, ఫస్ట్ పడేసావు కింద, తర్వాత ఏడిపించావు ఇద్దరిని. అండ్ వాట్ అ బ్యూటిఫుల్ టచింగ్ స్పీచ్ రోషన్. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ స్పీచ్. అండ్ ఐ థింక్ ఇక్కడి నుంచి వచ్చింది, అండ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చినాయి అన్నీ బాగుంటాయి ఎప్పుడు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సినిమాలో కూడా రోషన్ వాజ్ సో కాన్ఫిడెంట్. తను ఏదో మరి టెన్షన్ లోపల పడుతున్నాడేమో నాకు తెలియదు, కానీ సో కాన్ఫిడెంట్ ఇన్ ద ఫిలిం. అండ్ మొన్న చిన్న పిల్లోళ్ళ కనపడ్డావు, ఇప్పుడేమో ఒక హ్యాండ్సమ్. లుక్ ఎట్ హిమ్. సో హ్యాండ్సమ్, సో హ్యాండ్సమ్. ఇట్స్ గోయింగ్ టు గో లాంగ్ వే రోషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ శ్రియతో ఎక్కువ పని చేయలేదు నేను, బట్ సినిమా చూశాను, అండ్ షీ సచ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రియా. నేనే చూడండి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ,